హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ ఇష్టం అందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూసిర్రు గదా! వాతావరణం మాత్రం సల్లగున్నది. రాత్రంతా వర్షం పడ్డది. పొద్దున్న లేసేసరికి గూడా వర్షం అయితే పడ్డది. ఇగ మంచిగా వాతావరణం చల్లగా అయిపోయింది. ఇగ నేనైతే పొద్దున్న లేచుడుతో నేను ఇట్టయితే జ్యూస్ అయితే తాగుతా. ఇయాలైతే రెసిపీస్ నార్మల్ ఏం లేవు. ఉప్మా చేత్తానా గంతే. సింపుల్‌గానే చేత్తానా. ఏం చేయబుద్ధి అయితే లేదు. కొద్దిగా మీరైతే థంబ్‌నెయిల్ చదివిర్రు గదా! అత్తలు, అత్తలు ఎందుకిట్లుంటారో అర్థం గాదు. అత్తల పెత్తనాలు కోడళ్ళ మీద చూపించడానికి కారణం ఎందుకో అర్థం గాదు. సరే, అత్తలు పెత్తనం చేసినప్పుడు ఈ కొడుకులకేమైతదో అర్థం గాదు. మరి ఒక ఇంటి నుంచి అచ్చింది, ఎక్కడినుంచో వచ్చిన కోడళ్ళను అత్త అర్థం చేసుకోకపోయినా భర్తని అర్థం చేసుకోవాలి గదా! అట్లా గూడా ఉండరు. మరి దాంతో పాటు అత్త పెత్తనం చెలాయిస్తే మావ ఏం జేత్తడో అర్థం గాదు. నిజంగా ఇవన్నిటికి కారణాలు ఫస్టు అత్త పెత్తనం చెలాయిస్తందంటే ఖచ్చితంగా ఆళ్ళింట్లో ఉన్న మగవాళ్ళు వాళ్ళకు ఏం అంటలేరని అర్థం. అత్తని ఏమనకపోతేనే గదా! కోడల మీద చలాయిస్తది. కొడుకు ఏమనకపోతేనే గదా! కోడల మీద చలాయిస్తది అత్త. అయితే దాని గురించి ఈరోజు మాట్లాడదాం. సూత్తరు గదా! ఇక్కడైతే నేను జ్యూస్ తాగుతానా. ఇది మాత్రం రోజు తాగండి. హెల్త్‌కి మాత్రం మంచిది. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాం. మనం ఒక ఎక్సర్‌సైజ్ చేద్దామంటే, మన వాకింగ్ చేద్దామంటే మనకు టైం దొరకది. ఇక పిల్లలు మన ఇంట్లోనే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు. కుదరది. అందుకే గ్రీన్ టీ తాగాలే. దాంతో పాటు ఇలాంటివి డ్రింక్స్ తాగాలే. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మనము అమ్మనాలు పెళ్ళైన తర్వాత అమ్మనాన్నలు వదులుకొని, అన్నీ వదులుకొని, అన్నీ మనకు నచ్చినయి, నచ్చనియి అన్నీ గూడా అలవాటు చేసుకుంటాము. నచ్చినయి అయితే వాళ్ళకి నచ్చలేదనుకో మనం వదులుకుంటాము. గట్లయితుంటది. కాబట్టి మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మన గురించి ఎవ్వరు ఆలోచించరు. కానీ మనం ఏం జేత్తాం, మన పిల్లల గురించి, భర్త గురించి, అత్తమామల గురించి, ఆడబిడ్డల గురించి అందరి గురించి వాళ్ళేం తింటారు, వాళ్ళకేం నచ్చుతది ప్రతి ఒక్కటి మనం తెలుసుకుంటాం. వాళ్ళకి ఏది నచ్చిందో, ఏది నచ్చుతదో గదే చేత్తాం. కానీ మన గురించి మాత్రం ఎవ్వరు అడగరు. కోడలికి ఏది ఇష్టమో అది చేద్దామని ఒక్కరోజు అత్త అనది, ఒక్కరోజు భర్త అనడు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఉప్మా చేత్తానా. సింపుల్‌గానే ఉప్మా చేత్తానా. ఫస్ట్ అయితే నేను ఆయిల్ ఏసుకున్నా. పల్లీలు, జీలకర్ర, ఆవాలు. జీలకర్ర అయితే అయిపోయినాయి. అందుకే ఆవాలేసుకున్నా. ఇగో గిట్లయితున్నది. అయితే మన గురించి మనను పట్టించుకునే వాళ్ళుండరు. నిజంగా మన 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 ఇప్పుడు మనకేదిష్టం అనేది నిజంగా భర్తనడగండి. మనకేదిష్టమో భర్తనడగండి. నిజంగా చెప్తాడో లేదో చూద్దాం. నాకు తెలిసి 90% మగవాళ్ళైతే భార్యకేదిష్టమో అంటే రెసిపీయే గానీ, కలరే గానీ, ఫుడ్డే గానీ, ప్లేసే గానీ, డే డే ఇప్పుడు మనకు నచ్చిన డే ఉంటది గదా! నచ్చిన ప్లేసే గానీ, అవి ఏమీ తెలవదు మగవాళ్ళకు. ఎవరికి? భర్తకి. కట్టుకున్న భర్తకే తెలవది. అదే కట్టుకున్న భార్యకి మాత్రం భర్తకేమిష్టము, ఏమి అయిష్టము, ఏది నచ్చుతది, ఏది నచ్చది, ఎప్పుడు పండుకుంటాడు, ఎప్పుడు లేత్తాడు, అన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. మనం అన్నీ జేసినా గూడా లాస్ట్‌కు మళ్ళా అమ్మ, నాన్న చెప్పిన మాటే ఇంటారు. నిజంగా వాళ్ళమ్మ చెప్పిన మాటే ఇంటాడు. అంతే గదా! అది మనం అమ్మ, నాన్నలు అత్తారంటే అమ్మ, నాన్నలతోని మాట్లాడొద్దు అని అన్నాడనుకోండి మన భర్త, సరే అని చెప్పి వదిలేత్తాం. అదే వాళ్ళ అమ్మ, నాన్నలు వచ్చిర్రనుకోండి, ఒకవేళ వాళ్ళతోని ఫోను చేయలేదనుకోండి, మా అమ్మ, నాన్నలకు ఫోను చేయవా అని మా అమ్మరాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు జేయకపోతే? వాళ్ళు చేయరు. వాళ్ళు పెద్దోళ్ళు. నువ్వు జేయాలే అని జెప్పుడుతోనే మనమేం జేత్తాం? అయ్యో! ఎందుకులే, గొడవెందుకులే అని చెప్పి మనమైతే ఫోన్లు జేత్తాం. గట్లా సాక్రిఫైస్ చేసుకుంటా, గట్లనే వాళ్ళు చెప్పిన మాట ఇనుకుంటూ ఉంటాం గానీ, లాస్ట్‌కొచ్చింది మళ్ళా ఏమైతదంటే, మన గురించి అయితే ఎవ్వరు పట్టించుకోరు. మనం ప్రేమించే వాళ్ళనేది ఉండడం అయితే నాకు దెలిసి చాలా కష్టమే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఉప్పేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటానా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకుందాం. మీకిష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోండి. లేదు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్మాలో కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయ్యరు. నేను వైట్ ఉప్మాలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయ్య. ఇందులో ఎత్తా. ఇందులో టమాటాలు గూడా ఎత్తా. కానీ ఈరోజు టమాటాలు ఎత్తలే నిమ్మరసం ఎత్తానా. అందుకనే నేను టమాటాలు అవాయిడ్ చేషిన. ఇక్కడ మనం ఉప్మా అయితే తీసుకుందాం. గోధుమ రవ్వ ఉప్మా ఒక కప్పు తీసుకుంటే 2 కప్పుల అంటే కప్పున్నర, 2 కప్పుల వాటర్ తీసుకుంటే కరెక్ట్ సరిపోతది. మనం ఉప్మాని ఎప్పుడు గాని మంచిగా ఫ్రై జేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాతనే వాటరేయాలి. అప్పుడు మంచిగా పర్ఫెక్ట్‌గా ఉడుకుతది. మంచిగా పొడి పొడిగొస్తది. టేస్టీగుంటది. తినే కొద్దీ తినబుద్దయ్యేలాగా ఉంటది. గట్లయితుంటది. అయితే ఈ విషయం ఎందుకు చెప్తానంటే, నిజంగా అత్తల పెత్తనాలు చెలాయించడానికి కారణము కోడళ్ళ అమాయకత్వం నాకు దెలిసి. కోడళ్ళు ఎవరైతే అమాయకంగుంటారో వాళ్ళను అత్తలు చెలాయిస్తారు. నిజంగా. వాళ్ళు నిజంగా అలాంటి వాళ్ళని మాత్రమే చలాయిస్తారు. అదే కోడలు మారుస్తారు గదా! కొంతమంది కొడుకులు మారిపోతారు. కోడళ్ళ మాటలు, భార్యల మాటలు విని కొడుకులు మారిపోతారు గదా! గలాంటి కోడళ్ళతోని వాళ్ళు మాట్లాడడానికి గూడా భయపడతారు. మరి అలాంటి కోడళ్ళనే ఇష్టపడతారు. అలాంటి కోడలు మాట్లాడకపోతే బాధపడతారు. మరి ఇట్లా అమాయకంగా ఉన్న కోడలు పొద్దునుంచి రాత్రి దాకా పాపం ఇంటి పని, వంట పని జేత్తది, భర్తకు సేవలు జేత్తది, అత్తమామలు మంచిగా చూసుకున్నా గూడా ఒక్కరోజు ఆ కోడలు మాట్లాడకపోయినా, లేపోతే అమ్మోళ్ళ ఇంటికి పోయినా గూడా, అయ్యో! నీకు మీ మీ
కోడలు అత్తలేదేందిరా అని చెప్పి నానా మాటలు ఎక్కించి మరి కొడుకుతోని కొట్టించేలాగా, తిట్టించేలాగా చేసే అత్తలున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని మాత్రం ఇలాంటి అత్తలు పెత్తనాలు చేయిస్తారు. పెత్తనాలు చేత్తరు. చూస్తారు గదా! ఇక్కడైతే నేను ఉప్పు సరిపడా యేసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో అయితే ఉడకబెట్టుకుంటాను. ఇక్కడ మా ఆయనైతే జిమ్ నుంచి వచ్చిండు. ఇక టైం అయితాంది చూస్తారు గదా! వచ్చిన తర్వాత ఉప్మా అయితే యేసేసిన. మా ఆయనకైతే ఇచ్చేత్తాన. అయితే ఇయ్యాల ఎందుకు చెప్తానంటే, నేను మే 2 తారీఖు మా అత్తకైతే ఫోను జేషిన. ఆ రోజు జేషిన. ఇగ ఆ రోజు మా మామయ్య అత్తాండని జెప్పింది. ఒక 4 రోజుల తర్వాత మామయ్య అత్తాండే అంటే, సరే అని జెప్పి నేనైతే అన్నా. రమ్మని జెప్పలేదు, ఏమనలేదు. అన్నా. అన్న తర్వాత మాట్లాడిన. ఇగ మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు అంటే ఇయాల ఏం తారీఖు? 14 తారీఖా? 15 తారీఖు. కనీసం 15 రోజులు, 10 రోజులయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా మామయ్య వచ్చిండు. ఆ మధ్య గ్యాప్‌ల ఆ 15 రోజులలో మా మామయ్య వచ్చిండు. పోయిన ఆదివారం ఉన్నాడు 2 రోజులు. మంచిగానే మంచిగా అండిన, చేసిన, అన్ని చేసిన. ఉంటే మంచిగా నాతోనైతే ఫోన్ చేసి మాట్లాడలేదు. మా అత్తయ్య, మా మామయ్య మా ఇంటికొచ్చిండు గదా! అత్తయ్య మరి నాతోనైతే మాట్లాడలేదు. "కోడలు ఏం జేత్తన్నావు? ఏం వండావు మామయ్యకి" అని చెప్పి నన్నైతే అడగలేదు. కోడలు మామయ్యతోని మంచిగా మాట్లాడుతుందా అని చెప్పి మా ఆయనతోని, వాళ్ళ ఆయనతోని అడిగింది గంతే. నన్నైతే అడగలేదు. ఇక ఆ తర్వాత నాకు చూద్దాం ఎప్పుడు నేనే జేయన్నా నేను చేయకపోతే చేత్తదో చేయదో అని చెప్పి నేనైతే చూస్తారు కదా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. నేనైతే దించిన తర్వాత నిమ్మరసం వేసుకున్నా. అయితే ఇక నేనేం చేసిన ఈసారి చేయొద్దు. ఎప్పుడు నేనే చేత్తాను కదా! చూద్దాం ఒకసారి చేయకుండా ఉంటే ఏం చేత్తది మరి చేత్తదా చేయదా? మళ్ళా కోడళ్ళు మిగతా కోడళ్ళు మా అత్తయ్యకైతే నలుగురు కోడళ్ళు కదా! నలుగురు కోడళ్ళ నేనే చిన్నదాన్ని కదా! మిగతా ముగ్గురు కోడళ్ళు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిర్రు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా! అందరూ అమ్మోళ్ళ ఇంటికి పోయిర్రు. మా అత్తయ్య, మా మామయ్య మాత్రమే ఉన్నారు ఇంట్ల. మా మామయ్యను పోయిన వారం మా ఇంటికొచ్చిండు. 2 రోజులు ఉన్నాడు. ఇంట్ల వాళ్ళ బిల్డింగ్‌లో మా అత్తోళ్ళ ఇంట్లో ఎవ్వరు లేకపోయినా గూడా ఆమె ఒక్కతే ఉన్నది గానీ, మరి నాకు ఫోను జేయలేదు. అట్లా జరిగిపోయింది. చూత్తారు గదా! బుక్స్ అన్నీ గూడా రాసిన బుక్స్ అన్నీ గూడా పక్కకు పెట్టమని జెప్పిన. పనికొచ్చే బుక్‌లన్నీ ఒక పక్కకు పెట్టమని జెప్పిన. ఇగ గిట్లయితున్నది. ఇగ మా అత్తయ్య అయితే ఇగ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను జేయలేదు గదా! ఇగ నేను జేయకపోతే ఏ కోడలు అందరు అమ్మోళ్ళింటికి పోయిర్రు. ఆమొక్కతే ఉండంగా గూడా నాకైతే ఫోను జేయలేదు. "ఏం జేత్తన్నవే మరి అందరూ అమ్మోళ్ళింటికి పోయిర్రు. నీకు తల్లి లేదు. మరి ఈడికి అత్తవా అని ఒక 4 రోజులు ఉంటావా? మరి నేను రావన్నానే ఆడకచ్చి నాకు 4 రోజులు ఉండన్నానే నీకెవ్వరు లేరు. ఎవ్వరు ఫోను జేత్తలేరు. నాకెవరు ఫోను జేత్తలేరు" అని జెప్పి ఒక్క మాట గూడా అనలేదు. మా మామయ్య అత్తే నేను వారం కిందట మంచిగా అండి బెట్టిన, అన్నీ జేసిన. కానీ ఏం అడగలేదు. మళ్ళీ ఒక 2 రోజులైతే మళ్ళీ ఆదివారం వత్తంది గదా! మళ్ళా మా మామయ్య వత్తాండు. అవసరాల కోసమే వాళ్ళ అవసరాల కోసమే మా ఇంటికొత్తరు. నా కోసం గాదు, నా పిల్లల కోసం గాదు. వాళ్ళకి ఏదైనా హైదరాబాద్‌లో అవసరం ఉందంటేనే అత్తరు. వాళ్ళు చూసుకుంటూ ఎళ్ళిపోతారు. ఇగ మా అత్తయ్య అయితే అత్తలేదు. ఇగ నేను 15 రోజుల తర్వాత మా ఆయన నిన్నేమంటాండు, సుత్తారు గదా! ఇక్కడైతే నేను అల్సికి పల్లి జేత్తానా, గవారికి పల్లి జేత్తానా, గవారికి పల్లి నేను మసాలా ఏసి జేత్తానా, సూపర్ టేస్ట్‌గుంటది. ఒకసారి ట్రై జేయండి మీరు. ఇది రోటీతోని మంచిగుంటది. తందూరి రోటీలతోని గూడా మంచిగుంటది. మీరైతే జూడండి నా మాటలు ఇనుకుంటా. అయితే గట్లయితే ఇగ మళ్ళా ఆదివారం వత్తాండు. మళ్ళా అచ్చినప్పుడు నా నా నాతోనైతే మాట్లాడతలేదు గదా! మా అత్త. మరి మా మామయ్య అత్త నేను జూసుకుంటానే గదా! కనీసం చూసుకుంటున్నాన్న ఒక్క ఒక సెంటిమెంట్‌తోనైనా నాతోనైనా మాట్లాడాలి గదా! ఫోను చేయాలి గదా! మిగతా కోడళ్ళు బయట కోడళ్ళు మేమిద్దరం. ఇంకిద్దరు కోడళ్ళు వాళ్ళ రిలేషన్‌లో ఉన్నోళ్ళే. వాళ్ళు ఫోను చేయకపోతే వాళ్ళకి ఫోన్లు చేసి మరి అడుగుతది ఎట్లున్నారు? ఏంది? ఏందని అది అడుగుతది. నాకైతే తల్లి లేదు. నేనైతే పండగ లేదు, పండగ లేదు, ఏకు ఏమంటారు హాలిడేస్ లెవ్వు. పిల్లలు ఇంట్లోనే ఉంటారు. ఎటూ పోరు. పిల్లల కోసమన్నా మరి అత్తవానే 4 రోజులు ఉంటావా అని అయితే మా అత్తయ్య అడగలేదు. నిజంగా పెత్తనం ఇట్లా ఎందుకు జలాయిస్తారో అర్థం గాదు. నేను జేయకపోయేసరికి మా ఆయనైతే నేను జెయ్య అని జెప్పిన. నేనే జేయన్నా ఒకసారి చూద్దాం మరి మీ అమ్మ జేత్తదా? చేయదా? అని జెప్పి నేను మొండిగానే అయితే 15 రోజుల నుంచి జేత్తలేను. మా అత్తయ్య గూడా ఫోను జేత్తలేదు. ఇగ మా ఆయన చూసిండు నిన్నైతే. పోనీలేవే ఇగ మా అమ్మ చెయ్యది. మా అమ్మ ఎందుకు కంటైతు నువ్వే జెయ్యి. మంచిగుండది. మళ్ళా ఇప్పుడు బక్రీద్‌కి పోతాన్నాం గదా! మళ్ళా నేను ఆహ్, గ టా ఏమంటారు నిన్ను ఒక టార్చర్‌లాగా జేత్తది. ఎందుకు పోనీలే నువ్వు జెయ్యి అని జెప్పి మా ఆయన అన్నాడు. కానీ అమ్మ నువ్వు చేత్తలేవేందే కోడలుకు ఒక్కసారైనా ఫోను జేయవా అని జెప్పి వాళ్ళ అమ్మనైతే అంటలేడు. గట్లయితున్నది. మొన్నటిదాకా నీ ఇష్టం. మా మా అమ్మిష్టం. మా అమ్మ అన్నా గూడా నేను పట్టించుకోను. నువ్వు జెప్పినా నేను పట్టించుకోను. మీరిద్దరు మీ ఇష్టం అన్నాడు. మళ్ళా నిన్నేమంటాండు, "నువ్వు జేత్తే ఏందే మా అమ్మనే జేయాలని రూలా?" అని జెప్పి మా ఆయన అంటాండు. చూత్తారు గదా! ఉడకబెట్టుకున్నా మంచిగా గవారికి పల్లయితే తీత్తాన మంచిగా పొట్టు. గట్లయితున్నది. నాకిక్కడ కోపమచ్చి ఇక్కడ చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ పేస్ట్ మంచిగుంటది దీనికి. ఇట్లనే జేయాలే లేకపోతే మంచిగుండది. ఇక్కడ ఉల్లిపాయలు, అల్లం, ఫ్రెష్ అల్లం, ఫ్రెష్ వెల్లుల్లి, దాంతో ఫ్రెష్ పచ్చిమిర్చి, ఉప్పు,
అన్నీ వేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. మంచిగా టేస్టీగా ఉంటది. ఇట్లా ట్రై చేయండి ఖచ్చితంగా. పావు కిలో అయినా సరిపోతది. ఇట్లయితే ట్రై చేయండి. అయితే నాకెక్కడ కోపమొచ్చిందంటే, వాళ్ళ తల్లిని మాత్రం నేను మొన్న రంజాన్‌లో పోయినప్పుడు గూడా నేను వారానికి ఒక్కసారి ఖచ్చితంగా ఫోను జేత్తా. వారానికొకసారి ఖచ్చితంగా ఫోను జేత్తా. నేను చేషినా గూడా నేను రంజాన్‌కి పోయొచ్చిన తర్వాత మా మిగతా కోడళ్ళకు, మిగతా కొడుకులకు అందరికి గూడా ఈ నేను హైదరాబాద్‌లో ఉంటా గదా! నేను ఒక్కదాన్నే బయట ఉంటా. మిగతాళ్ళందరూ గూడా అక్కడనే ఉంటారు కోడళ్ళు. వాళ్ళందరికి గూడా చేయలేదని జెప్పి పుకారు లేపిందట. గట్లయితే మస్తు కోపమొచ్చింది. నేను ఈడికొచ్చిన తర్వాత దెలిసింది. నాకు మూడో జట మా మూడో తోడికోడలు అది జెప్పింది. "నువ్వు ఫోనయితే జేయలే అట గదా! అత్తయ్య అంటాందంటే" నేను జేషినా వారానికి ఒక్కసారి ఫోను జేత్తా. మంచినీళ్ళు అడుగుతా. రంజాను ఈద్ ముబారక్ గూడా జెప్పిన. గట్ల ఎందుకు అబద్ధం ఆడిందని జెప్పి మా ఆయనకైతే జెప్పిన. ఇగ అప్పటినుంచి నాకు చేయబుద్ధి గాలే. సుత్తారు గదా! ఇక్కడైతే ఆయిలేసుకున్న, జీలకర్ర, ఆవాలు దాంతో పాటు ఏమంటారు ఆహ్, గ గరం మసా హోల్ గరం మసాలాలేసుకున్న. దాంతో పాటు కరివేపాకు, మనం మిక్సీ పట్టుకున్నాం గదా! అది గూడా యేసుకుందాము. యేసుకొని మంచిగా గలుపుకుందాము. గిట్లయితున్నది. అయితే అట్లా అన్నది. నేను జేషినా గూడా చేయలేదని జెప్పేసరికి నాకైతే మస్తు కోపమొచ్చింది. ఇగ అప్పటినుంచి చేయబుద్ధి అయితలేదు. ఇగ జేషిన అయినా గూడా నేనొచ్చిన తర్వాత గూడా రంజాన్ పోయొచ్చిన తర్వాత గూడా ఈ 2 నెలల మధ్యలో నేను మధ్య మధ్యలో ఫోన్లు జేషినా, వారానికొక్కసారి ఫోను జేషినా, మంచి చెడులు అడిగినా. ఇప్పుడు ఒక 10 రోజుల నుంచి చేత్తలేడు కావాలని. చేత్తదా లేదా? మరి నేను జేయకపోతే చేత్తదో చేయదా అని జెప్పి నేను జూత్తే ఇంతవరకైతే ఫోను జేత్తలేదు. గట్లయితున్నది. ఇగ లాస్ట్‌కి మా ఆయన పోతే పోనీవే మా అమ్మ జేయది. నువ్వే జెయి. ఈసారి చూద్దాం. ఈ ఒక్కసారి నా మీద ప్రేముంటే జెయ్యి అని జెప్పి అంటాండు. నిజంగా తల్లిని తప్పనాలి. అది తల్లే గాని, భార్యే గాని, కూతురే గాని. తల్లి తప్పు జేత్తే తప్పే అనాలి. ఒప్పు జేత్తే ఒప్పే అనాలి. తల్లిని వెనకేసుకురావడం ఎంతవరకు కరెక్టు? నాకైతే ఇది నచ్చనే నచ్చలేదు. చూత్తారు గదా! ఇక్కడైతే నేను పేస్ట్ ఏసుకున్న తర్వాత ఉప్పేసుకుంటానా. ఉప్పేసుకొని మంచిగా కలుపుకుందాం. కలుపుకొని తర్వాత మనము ఈళ్ళైతే టమాటాలేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న టమాటాలేసుకుందాం. మంచిగా గ్రేవీ మాత్రం తిక్కుగా వత్తది. చూత్తారు గదా! ఇట్లయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఒక 2 నిమిషాలు మూత అయితే పెట్టుకుందాం. మంచిగా ఫ్రై అయిపోతది. చూత్తారు గదా! మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చింది. ఇగ ఆ తర్వాత టమాటాలైతే ఏసుకుంటానా. గిట్లయితున్నది. ఉప్పు, కారం, ధనియాల పౌడరు, మిర్చి పౌడరు, పసుపు అన్నీ ఏసుకొని మంచిగా కలుపుకుందాము. గిట్లయితున్నది. అయితే ఇగ నాకైతే ఇక్కడ నాకు మాట్లాడడం కావాలని నేను మాట్లాడకుండా అయితే ఉంటలేను. కానీ నేను మాట్లాడినా గూడా నేను ఫోన్‌లు చేసినా గూడా చేయలేదని బదనాం చేసుడు ఒకటి. ఆడికి పోయిన తర్వాత మా అత్తోళ్ళింటికి పోతా కదా పండగకు. అక్కడ నన్ను ఒక ఎనిమిలాగా తినమని గూడా అనది. నా మిగతా కోడళ్ళుంటారు కదా! ఇద్దరు కోడళ్ళు. వాళ్ళ చుట్టరికం కోడళ్ళు, మేనరికం కోడళ్ళు. వాళ్ళని తినమని అంటది. పని చేసేది నేను. నన్ను ఒక్క మాట గూడా అనది. తినమని గూడా అన్నది. అచ్చేటప్పుడు గూడా ఆరోగ్యం మంచిగా చూసుకో అత్తమ్మ అన్నా గూడా పట్టించుకోలేదు. గట్లయితుంటది. అందుకే నాకు చేయబుద్ధి అయితలేదు. కానీ తల్లినే వదులుకొనొచ్చినా. ఇంతవరకు నా తల్లి నన్ను దగ్గర తీసుకోలేదు. అత్తనే అమ్మ అనుకున్నా. కానీ మా అత్త గట్లయితే చలాయిస్తది. ఏం పెత్తనం ఏమో నాకు చెప్పుకోవడానికి గూడా ఎవ్వరు లేదు. గోడలకు తప్ప ఎవ్వరికి చెప్పుకోను. అందుకే నాకు యూట్యూబ్ పెట్టింది గూడా నా బాధలు చెప్పుకోవడం కోసమే నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టినా. కొంతమంది అంటారు "అక్క నువ్వు ఇంటి విషయాలు చెప్తానవంటే" మరి ఏం చేద్దాం ఇంట్లో చెప్పుకోవడానికి ఒక దోస్తు లేదు, ఒక సుట్టరికం లేదు, ఒక పక్కోళ్ళు లేరు, పొరుగోళ్ళు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, చెల్లె లేదు, దోస్తు లేదు, తోడికోడలు లేదు, ఎవ్వరు లేరు. ఎవ్వరేం చెప్పినా, ఎవరేమన్నా నాకు చెప్పుకోవడానికైనా, నా మాట, నా బాధ ఎల్లబోల్చుకోవడానికైనా ఒక యూట్యూబే ఉన్నది. అందుకే గిట్లయితే చెప్పుకుంటానా. అర్థమయ్యేటోళ్ళకి అర్థమైతది. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూత్తరు కదా! ఆళ్ళకి అర్థమైతది. ఇప్పుడే వీడియోలు కొత్తగా చూసేటోళ్ళకైతే అర్థం కాదు. మళ్ళా ఇంకోటేందంటే ఎవరైతే కష్టాల్లో ఉంటారో, ఎవరైతే గిట్లా నాలాంటి పరేషాన్లు ఉంటారో, ఎవరైతే అత్తల పోరుంటదో, పెత్తనాలుంటాయో అలాంటోళ్ళకు నా బాధ ఖచ్చితంగా అర్థమైతది. ఎవరికైతే ఇలాంటి బాధలుండేవో వాళ్ళకసలు అర్థమే కాదు. అబ్బా! ఏందబ్బా ఈమెకు గానుకున్నయి. ఏంది ఈ గొడవలు ఏంది? ఇవేంది కాంప్రమైజ్ కావచ్చు కదా! అంటారు. కాంప్రమైజ్ ఎప్పుడు జీవితమంతా కోడలు కాంప్రమైజే అయితది. అయినా గూడా అత్త ఇంకేం జేసినవు? ఇంకేం వండినవు? నువ్వు నాకేం బెట్టినవు? అనే క్వెషన్‌కే అత్తది. నిజంగా నేను ఎన్నో జేసినా, ఎన్నో వదులుకున్నా. అయినా గూడా మా అత్త నువ్వేం జేసినావు అన్న క్వెషన్ మీదకే అచ్చింది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను పెరుగేసుకుంటానా. చూడండి ఈ పెరుగు వేసుకుంటే ఇందులో టేస్ట్ ఉంటది. ఖచ్చితంగా పెరుగు యాడ్ జేయాలే. మీరు పెరుగు యాడ్ చేయకుండా ఓన్లీ టమాటాలతోని జేస్తే టమాటా గవారికి పల్లి ఉంటది. గట్లయితుంటది. ఇట్లయితే కలుపుకున్నా. గరం మసాలా లాస్ట్‌లో ఎండింగ్‌లో అయితే ఏద్దాం. ఆయిల్ మీదికొచ్చే వరకు ఉంచేసుకొని, మంచిగా మనం దించేసుకొని తందూరి రోటీలతోని, నాన్ రోటీలతోని, నార్మల్ రోటీలతోని తింటే సూపర్ టేస్టీగుంటది. చూత్తారు గదా! ఇయ్యాలైతే నాకు గిట్ల అనిపించింది మనసుల. ఎప్పుడు జూడు అత్త పెత్తనాలేనా, ఇగ కోడలు ఎప్పుడు అణిగిమణిగి ఉండడమేనా, ఎంత చదువు చదివినా, ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని వదులుకున్నా, ఎన్ని సాక్రిఫైలు జేసినా మా అత్త కాలు కింద చెప్పు లెక్కనే ఉండుడా అనిపిచ్చింది. గిట్లయితున్నది. ఇగ నేనైతే ఇయాల ఫోను జేత్తా.
మాట్లాడని తర్వాత చేస్తే చేయని లేకపోతే లేదు గానీ, నేనైతే తప్పులు ఎందుకు పడాలని చెప్పి ఇక మా ఆయన చేయమన్నాడు కదా అని చెప్పి చేత్తా. ఇక గిట్లయితున్నది. ఇక రేపటి అయితే కలుస్తా మరి. ఉంటా మరి. నమస్తే. సెలవు.